ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే వెహికల్ నెంబర్స్లో ఏ నెంబర్స్ గుడ్, ఏ నెంబర్స్ బ్యాడ్ అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే యాక్సిడెంట్లు అయ్యే నెంబర్లు ఏంటివి, ఏ నెంబర్లు అయితే ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతాయో వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, ఎవరి వెహికల్లో అయితే ఈ నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్ వల్ల యాక్సిడెంట్ జరుగుతాయి. అది దేనివల్ల, ఎందువల్ల నేను మీకు చెప్తాను. ఓకే, ఏ వెహికల్లో కానీ 0 లెటర్ ఎండింగ్లో ఉండకూడదు. 0 లెటర్ ఎండింగ్లో ఉండకూడదు. ఉండడం వల్ల వాళ్ళు జీరోకి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఖర్చు అయిపోతుంది, అప్పులు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు, ఏది ఉండదు. సో వెహికల్స్లో కంపల్సరీ 0 లెటర్ అనేది ఉండకూడదు. 0 ఉండడం వల్ల ఏమవుతుందనంటే జీరో అయిపోతారు, వాళ్ళు ఎదగలేరు తొందరగా. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ వెహికల్ నెంబర్లో లాస్ట్ 4 నెంబర్స్ ఉంటాయి కదా, లాస్ట్ 4 నెంబర్స్లో ఈ 0 రాకుండా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3. నెంబర్ 3 వల్ల మీకు నిద్రమత్తు వస్తుంది. అవును, నెంబర్ 3 వెహికల్ నడుపుతుంటే నిద్ర రావడం. నిద్ర వస్తే ఏమవుతుంది, మనకి పోయేవాళ్ళను గుద్దేస్తాం, దేనికో గుద్దేస్తాం, కింద పడిపోతాం. సో వెహికల్ నెంబర్స్లో 3 కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? వెహికల్ నెంబర్లో 3 అనేది అస్సలు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే 3 నెంబర్ ఎవరికి రావాలి చెప్తా. నేను చెప్పేది టోటల్ కాదు, వెహికల్ నెంబర్లోని లాస్ట్ 4 నెంబర్లలో ఈ 0 కానీ ఈ 3 కానీ రాకూడదు. నెక్స్ట్ 4 ఉండడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి, ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతాయి. నిజం. ఈ మధ్యలో జరిగిన ఒక బస్సు ఏదో గుద్దుకుంది, ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తుంది, ఆపోజిట్ టిప్పర్ వస్తుంది. ఒకసారి ఆ వెహికల్ నెంబర్ చూడండి, మీరు బస్సు నెంబర్ ప్లేట్ చూడండి, టీవీలో కూడా చూపించారు. 6154 ఏదో ఉంది సంథింగ్, అందులో 4 ఉంది. సో పక్కాగా 4 అనే నెంబర్ ఉండకూడదు. 4 అనే నెంబర్, 4 నెంబర్లలో 4 అనే నెంబర్ ఉంటే కంపల్సరీ యాక్సిడెంట్ జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఉండకూడదు, ఇది కూడా బ్యాడే, ఇది బ్యాడే, ఇది బ్యాడ్ నెంబరే. ఈ 3 బ్యాడ్ నెంబర్లే, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 7. మీ వెహికల్లో 7 ఉంటే కనుక అప్పులు స్టార్ట్ అవుతాయి. ఇది ఉంటే 0 ఉంటుంది, 0కి వెళ్ళిపోతారు, 0 ఉంటాయి ఎండింగ్లో. ఇది 7 ఉంటే అప్పులు స్టార్ట్ అవుతాయి. 7 ఉండడం వల్ల అప్పులు స్టార్ట్ అవుతాయి. జాగ్రత్తగా వింటున్నారా నేనేం చెప్తున్నాను? సో కాబట్టి 7 లేకుండా చూసుకో. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ వచ్చేసి 8 నెంబర్ ఉండడం వల్ల కూడా యాక్సిడెంట్లు, ఇది కూడా మంచిది కాదు. సో ఎవరి నెంబర్లలో కూడా, ఎవరి వెహికల్లో కూడా లాస్ట్ 4 డిజిట్స్లో 0 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ ఉండకూడదు. సో తస్మాత్ జాగ్రత్త. ఏ నెంబర్లు ఉండాలి? సో వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాళ్ళకి వచ్చే లక్కీ నెంబర్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగానే మనం వెహికల్ నెంబర్ తీసుకోవాలి. ఏది పడితే అది తీసేసుకున్నాం అనుకోండి, సపోజ్ వాళ్ళ లక్కీ నెంబర్ 3 అనుకుందాం, ఏం చేస్తారు, 3 కదా అని చెప్పి ఎగేసుకుంటూ పోయి 3 తీసుకుంటారు. అట్లా కాదు. నేను ఏం చెప్తున్నాను గ్యారంటీ కరెక్ట్గా వినండి. మీకు ఏదైతే ఇప్పుడు సపోజ్ టీఎస్ ఉంది, 03 ఉంది, ఎఫ్జీ ఉంది, ఇందులో 4056 ఏమిటిది నెంబర్ ఉంది, 4056 ఉంది. సపోజ్ ఇందులో 4 ఉందా? అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఈ నెంబర్ పూర్తి నెంబర్ ప్లేట్లో ఈ లాస్ట్ 4 నెంబర్లలో నెంబర్ 4 ఉండకూడదు. 4 ఉండకూడదు, 0 ఉండకూడదు, ఇక 4 ఉండకూడదు, ఇక 0 ఉండకూడదు. 5 ఉండొచ్చా ఉండద్దా అనేది వారి లక్కీ నెంబర్ ప్రకారం మనం చెప్తాం. సో వెహికల్లో ఇలా ఈ లాస్ట్ నెంబర్లలో నేను టోటల్ చెప్పట్లేదు, ఈ నెంబర్లు ఉండకూడదు, గుర్తుపెట్టుకొని. ఈ నెంబర్లు మీ వెహికల్లో ఉంటే మరి ఏం చేయాలి? ఆల్రెడీ వెహికల్ కొన్న వాళ్ళు ఉంటారు కదా, మరి దానికి ఏదైనా పరిహారం చేయాలా అనేది మనం చెప్తాం. మనం కన్సల్ట్ అవ్వండి, కింద నా నెంబర్ ఇస్తాను, ఆ
ఆ నెంబర్కి కాల్ చేయండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్కి ఎలాంటి నెంబర్స్ ఉండాలి, వెహికల్లో ఎలాంటి నెంబర్స్ ఉండకూడదు, ప్రతి ఒక్కటి మనం చెప్పేస్తాం.